ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 58వ డివిజన్లో మన అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు గెలవాలనేటువంటి కాంక్షతో మరి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ సతీమణి గారు శ్రీవాణి గారు అలాగే ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి మరి ఓటు అడగడం జరుగుతూ ఉంది. చాలా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలే మళ్ళీ మమ్మల్ని గెలిపిస్తాయనేటువంటి సంకేతాలు ఇస్తూ ఉంటే జగనన్న ప్రభుత్వం యొక్క పాలన ఎలా ఉందనేటువంటిది అర్థమవుతా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క గుమ్మంలో కూడా మేము సంక్షేమం ఇచ్చాం, ప్రతి ఒక్క బజార్లో కూడా అభివృద్ధి చేశాం. ఇది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎజెండా. అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత సుమారుగా ఈ 3 నెలల కాలంలోనే 20 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రతి ఒక్క డివిజన్లో కూడా నేరుగా ఈ 3 నెలల కాలంలోనే జరిగిందంటే మరి వెల్లంపల్లి గారి మార్క్ అనేటువంటిది ఏమిటో కూడా 3 నెలల్లోనే చూపించుకున్నారు ఆయన. కాబట్టి ప్రజలందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంకో విషయం కూడా చెప్పాలా, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం అభ్యర్థి నిజంగా దొంగ దొరికిపోయాడని పాపం పశ్చాత్తాపంతో చచ్చిపోతా ఉన్నాడు ఆయన. హడావుడి లేకుండా నిన్న నామినేషన్ వేసినటువంటి సందర్భాలు కూడా మనందరం చూసాం. ఎందుకంటే గొప్పలుగా చెప్తాడు, నేనే గెలిచేది, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాబోతోంది అని. ప్రజలందరూ మిమ్మల్ని క్వశ్చనేస్తా ఉన్నారని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే దొడ్డుదారిన ఓట్లు లేకపోతే ఒక వ్యక్తిని చంపి మేము గెలవాలనేటువంటి ఏదైతే మీ తెలుగుదేశం ఆకాంక్ష, ఆ ఆకాంక్షను ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో ఎలా తీర్పిస్తారో మీరు అందరికి కూడా తెలుసు. కానీ మళ్ళీ మేమే గెలుస్తాం అనేటువంటి దానిలో మీరు ముందుకెళ్తా ఉన్నారు. నిజంగా ఓటు రాజకీయం అనేటువంటిది ప్రజల దగ్గర మన్ననలు పొందాలా, ప్రజలు మనకి ఫలానా వ్యక్తి మంచి చేస్తాడనేటువంటి దాని మీదే మనకు ఓటు పడుతుంది. కానీ మీరు అలా కాకుండా గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడా కూడా ఏమీ సంక్షేమం కానీ అభివృద్ధి కానీ లేకపోతే ఒక కుటుంబంలో న్యాయం చేసినటువంటి దాఖలాలు కనిపించకుండా మళ్ళీ ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం రావటం అనేటువంటిది ప్రజలు కూడా ఎవరు కూడా నమ్మట్లా. తెలుగుదేశం ప్రభుత్వం ఎలా వస్తుంది అనేటువంటి దాన్ని మాకు క్వశ్చన్ వేస్తున్నారు రివర్స్. ఎందుకంటే ప్రతి ఒక్క గుమ్మల్లో కూడా ఓటు అడిగేటప్పుడు చిరునవ్వుతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో రాబోతా ఉన్నారు, మీరు ఓట్లకు కూడా తిరగొద్దు అనేటువంటిది ప్రజలు చెప్తా ఉన్నారు. ఇది మా మార్క్ అంటే. కానీ పాపం మళ్ళీ తెలుగుదేశం నాయకులు వాళ్ళ కుటుంబ సభ్యులు ఓట్లు అడుగుతున్నారు ఇంటింటికి వచ్చి. నిజంగా ప్రజలందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నా, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పక్క వ్యక్తిని చంపి ప్రత్యర్థిగా ఉన్నటువంటి మనిషిని చంపి ఓట్లు అడిగేటువంటి నీచమైనటువంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీది. కాబట్టి ప్రజలందరూ కూడా ఫ్యాన్ గుర్తుకు మరొకసారి ఓటేసి గెలిపించాలని కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలనేటువంటిది ప్రజలు చెప్తా ఉన్నారు. కానీ తెలుగుదేశం ఏమీ చేయనటువంటి వాళ్ళు మాత్రం మళ్ళీ ఓటు అడుగుతూ ఉన్నారు. దీన్ని ఎవరు కూడా వినేటువంటి పరిస్థితుల్లో లేరని తెలియజేసుకుంటూ, మరి వాళ్ళ మా డివిజన్లో పెద్ద ఎత్తున మహిళా లోకం మొత్తం కూడా ఏకమై ఇక్కడికి వచ్చారు. మరి వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, కృతజ్ఞతలు.